హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు గృహలక్ష్మి సీరియల్లో ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్కీకి యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయం లాస్ట్కి చెప్పడానికి హాస్పిటల్ వార్డెన్ లాస్ట్కి చాలా సార్లు ఫోన్ చేస్తుంది, కానీ లాస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో తులసికి కాల్ చేయగానే తన వెంటనే వస్తుంది. మీరా, బాబు పెద్దమ్మ, బాబుకి చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి, వాళ్ళ అమ్మకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని డాక్టర్ చెప్తుంది. దీంతో తులసి, బాబుది నాది ఒకటే బ్లడ్ గ్రూప్, ఇంత ముందు కూడా నేను నా బ్లడ్ బాబుకి ఇచ్చాను, నా బ్లడ్ బాబుకి ఇస్తాను అనగానే డాక్టర్ వెంటనే తన బ్లడ్ ని బాబుకి ఎక్కిస్తారు. ఇంకా మళ్ళీ లాస్ట్కి హాస్పిటల్ వార్డెన్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది. మీ బాబుకి యాక్సిడెంట్ అయింది, ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తున్నానని చెప్పగానే లాస్ట్ వెంటనే హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ తులసిని చూస్తుంది. ఇంతలో డాక్టర్ బాబు సేఫ్, టైంకి వీళ్ళ పెద్దమ్మ అంట బ్లడ్ ఇవ్వడంతో బాబు బతికాడు అని చెప్తుంది. ఇంకా లాస్ట్ ఏడుస్తూ తులసి, నన్ను క్షమించు, నేను నీకు ద్రోహం చేశాను, కానీ నువ్వు నా కొడుకుని బ్రతికించావు అని చెప్తుంది. ఇంకా లాస్ట్ బాబుని చూడడానికి లోపలికి వెళ్తుంది. బాబు పెద్దమ్మ పెద్దమ్మ అని కలవరిస్తాడు. కళ్ళు తెరిచి లాస్ట్ చూడగానే, చీ నువ్వా, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు తులసి పెద్దమ్మనే కావాలి, నువ్వు వద్దు, వెళ్ళిపో అని ఏడుస్తాడు. రే నిన్ని అమ్మని రా అని లాస్ట్ ఏడుస్తుంది. నువ్వు నాకు వద్దు, నేను తులసి ఆంటీ కడుపులో ఎందుకు పుట్టలేదా అని ఇప్పటికీ బాధపడుతున్నాను, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. సారీ లక్కీ అని బాబుని లాస్ట్ హత్తుకుంటుంది. మరోవైపు రాజలక్ష్మి విక్రమ్ ని చంపాలి అని విషం అన్నంలో కలిపి తన చేతులతో తినిపించాలి అని, దీంతో విక్రమ్ పీడ పోతుంది అని, ఆశ తనకు వస్తుంది అని మాట్లాడుకుని డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ముందు విక్రమ్ దివ్యని చూసి షాక్ అవుతారు. వీళ్ళ మాటలని విక్రమ్ వింటాడు. అమ్మ, నువ్వు నా కన్నతల్లి కంటే ఎక్కువగా అనుకున్నాను, నన్ను పిలిచి ఆస్తి కావాలి అంటే నేను ఇచ్చేవాణ్ణి కదా, దానికి ఎందుకు ఇంత ప్లాన్ వేస్తున్నావు, ఇదిగో ఆస్తి పేపర్స్ తీసుకో అని రాజలక్ష్మికి ఇస్తాడు. దీంతో రాజలక్ష్మి, నన్ను క్షమించు నాన్న, నువ్వు నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా చూస్తున్నావని తెలియక ఇలా చేశాను, నాకు ఆస్తి వద్దు, ఏం వద్దు, నువ్వుంటే చాలు నాన్న అని చెప్తుంది. అమ్మ దివ్య, నువ్వైనా చెప్పు, నువ్వు కూడా నన్ను క్షమించు దివ్య, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని చూశాను, కానీ నువ్వు నన్ను నా కొడుకుని కలిపావు, నన్ను క్షమించు తల్లి అనగానే, అయ్యో అత్తమ్మ, మిమ్మల్ని నేను ఎప్పుడు అత్తమ్మలా కాదు, అమ్మ తర్వాత అమ్మలా చూశాను అని చెప్తుంది. మరోవైపు తులసి బ్యాగ్ పట్టుకుని, నేను ఇంకా వెళ్ళిపోతాను, ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది అని చెప్తుంది. అమ్మ తులసి, నువ్వు వెళ్ళిపోతే నందు ఏమైపోతాడు ఆలోచించమ్మా అని అనసూయ అనగానే, ఆయనను చూసుకోవడానికి లాస్ట్యా ఉంది అత్తయ్య అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లాస్ట్యా, నన్ను క్షమించు తులసి, మీ ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను, అది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నందు నువ్వు కలిసే ఉండండి, మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను అని చెప్తుంది. కానీ తులసి, లాస్ట్యా మీ ఇద్దరే కలిసి ఉండండి, నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఇంతలో అనసూయ, అమ్మ తులసి, వాడి తప్పు వాడు తెలుసుకున్నాడు, వాడిని క్షమించమ్మా, వాడితో కలిసి ఉండమ్మా, ఈ ముసలి వయసులో కొడుకు కొడలతో కలిసి ఉండాలని మా ఆశ తీర్చమ్మా అని అనసూయమ్మ అంటుంది. ఇంతలో రాజ్యలక్ష్మి, వదిన, ప్రేమ ఆప్యాయతలంటే మాకేంటో తెలియజెప్పి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఎందుకు వదిన, నువ్వు ఇక్కడే మాతోనే కలిసి ఉండాలి అని చెప్తుంది. మరోవైపు లాస్ట్యా, నందు ఇంకా దూరంగా ఉన్నావేంటి, తులసి దగ్గరికి వెళ్లి కన్విన్స్ చేయని తులసి దగ్గరికి తోస్తుంది. అత్తయ్య, మీకు మామయ్య అంటే ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, మరి ఎందుకు అత్తయ్య వెళ్ళిపోతా అంటున్నారు, మీరు కూడా మాతోనే కలిసి ఉండండి, మామయ్య కూడా మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అని విక్రమ్ అంటాడు. ఇంకా తులసి కూడా నవ్వుతూ సరే అని చెప్తుంది. ఇక్కడితో గృహలక్ష్మి సీరియల్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఏం జరగబోతుందో. ఇలాంటి రెగ్యులర్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.